ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కర్కాటక లగ్నానికి, కర్కాటక రాశికి శని భగవానుడు వక్రగతి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుందో మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక లగ్నం వారికి 9వ స్థానంలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. శనీశ్వరుడు వక్రించాడు. దాని మీద గురువు యొక్క ప్రభావం ఉండటం వల్ల కొంత మంచి జరగడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈయన 9వ స్థానంలో ఉన్నాడు. ఈ శని భగవానుడు 7, 8 ఏళ్ల నుంచి వచ్చాడు అన్నమాట. 8 అనేది వైవాహిక జీవితాన్ని, వారసత్వాన్ని, కష్టపడకుండా వచ్చే సొమ్మును, బీమాని, ఆకస్మిక సంఘటనల్ని, అవమానాల్ని సూచిస్తుంది. ఇక 7వది అనేది భాగస్వాములు చూపిస్తుంది. అంటే భాగస్వాములు అంటే అది వివాహ భాగస్వాములు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా బిజినెస్లో పార్ట్నర్షిప్ వాళ్ళ భాగస్వాములు కూడా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 7వ స్థానంలో అంటే 7వ స్థానం సంబంధం వచ్చింది కాబట్టి వివాహాలు అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాల కోసం ప్రయత్నించే వారికి, లేకపోతే కొంతమంది సిండికేట్గా ఏర్పడి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొందామని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తలు కలిసి తీర్థయాత్రలు చేయటం కానీ, లేకపోతే విహారయాత్రలకు వెళ్ళటం కానీ, లాంగ్ జర్నీ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. గతంలో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే వారసత్వ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. అంటే వారసత్వంగా రావాల్సిన విషయాల్లో అభివృద్ధి ఉంటాయి. అంటే ఏదైనా చికాకులు, ఇబ్బందులు ఉంటే అవి తగ్గడానికి అవకాశం అనేది ఉంది. మ్యారేజ్లో అంటే మ్యారేజ్ అవలేని వాళ్ళకి అవ్వడానికి అవకాశం ఉంది. అంటే కుదరటం కానీ, లేకపోతే ఏమైనా గొడవలు ఏమైనా ఉంటే అవి కొంచెం ఒక పరిష్కార మార్గానికి రావడానికి అవకాశం అనేది ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. నమస్తే.